ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతేవాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి లగ్నము వారికి మనకు మొత్తం 12 లగ్నాలు. 12 లగ్నాల్లో మీరు ఏ లగ్నంలో జన్మిస్తే మీరు చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి, చిన్నవి, చాలా ఈజీగా చేసుకునేవి. వాటి వల్ల మీరే కింగ్ అవుతారు, మీరే కింగ్ మేకర్ కూడా అవుతారు. ఎందుకంటే ఇవి చేసుకోవడం వల్ల ముఖ్యంగా ధన అభివృద్ధి. మీరు చేస్తున్న ప్రయత్నానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి, అసలు ఏమిటో నాకు ధనాభివృద్ధి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఆ ధనాభివృద్ధి రావడము అనేటువంటిది ఈ చిన్నపాటి ప్రక్రియ వల్ల జరుగుతుంటుంది. అదేమిటి అనేటువంటిది ఒక్కో లగ్నం బట్టి ఉంటుంది. లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. రాశి సెకండ్ ఆప్షన్గా తీసుకుంటారు, ఎందుకంటే మనమేమిటి అంటే మన మనస్సు. కాబట్టి చంద్రుడిని ఆధారంగా తీసుకొని కూడా ఈ సెకండ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. లగ్నం తెలియని వారు లగ్నం తెలుసు, లగ్నం నుంచి చూసుకోండి. అదేవిధంగా ఈ మొత్తం వీడియోలో లాస్ట్లో కొన్ని కండిషన్స్ చెప్తాను, ఆ కండిషన్స్ కూడా చూసుకోండి. ఆ రకంగా చూసుకొని మీ యొక్క ధనాభివృద్ధి ఎలా చేసుకోవాలనేటువంటిది ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి, ముందుగా మేష లగ్నం తీసుకోండి. లగ్నం తెలియదన్న వారు మేషరాశిలోకి వెళ్ళండి. మీకు మీరే కింగ్ మేకర్ అవ్వాలి, ఫైనాన్షియల్గా బాగుండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేష లగ్నం వారికి ఉన్నటువంటిది ఏమిటంటే, బయటికి కటువుగా కనబడ్డ మనసు వెన్నపూస, చతుర్థాధిపతి చంద్రుడు అవుతాడు. కాబట్టి అయితే మీకు ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఫినాన్షియల్ గ్రోత్, ఒక కింగ్లా బ్రతకాలి అంటే ఏం చేయాలి, అసలు ఏ గ్రహాలు యాక్టివేట్ అయితే, ఏ దేవతా మంత్రం మీరు యాక్టివేషన్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మేషలగ్నం వారు, మేషరాశి వారందరికీ కూడా చెప్పేది ఒకటే, ఫస్ట్ సూర్యభగవాను ఆరాధన చేయండి. ఇదేం చేస్తుంది అంటే, మనం ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నాము అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ వల్ల జరుగుతూ ఉంటుంది. ప్రారబ్ధ కర్మ అంటూ ఉంటారు. ప్రారబ్ధ కర్మ అంటే వదిలిన బాణం లాంటిది, అది వచ్చేసింది, ఇంకా ఆల్రెడీ వదిలేసాం. దాన్ని మరి దాన్ని ఎలా ఆపాలి, ఏ మంత్రంతో ఆపాలి, ఏదైనా ఒక మధ్యలో అడ్డంకి ఉంటే కదా ఆగుతుంది అంటే సూర్య నమస్కారాలు చేయడం ఈజ్ ది బెస్ట్ రెమెడీ. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది, ధనం యాక్టివేట్ అవ్వాలి. బుధవారము లేదా బుధ నక్షత్రాలు అంటే ఆశ్లేష, అదేవిధంగా చూసుకున్నట్లయితే జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు, మరియు శనివారము అంటే శని నక్షత్రాల రోజు. శని నక్షత్రాలు అంటే మీకు పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ నక్షత్రాల రోజు శని మరియు బుధవారాలు మీరు చేయాల్సింది ఏమిటి అంటే, నవగ్రహాలలో బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేసుకొని విష్ణు సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు, లలిత అమ్మవారి యొక్క స్తోత్రం, పర్టికులర్గా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామాన్ని ఈ వారాలు మీరు కనుక చేసినట్లయితే మీకు ధనయోగం యాక్టివేషన్ అవుతుంది. అయితే బుధవారము, శనివారము, వీలైతే మంగళ, శుక్రవారాలు కూడా చేయండి, ఇంకా బాగా యాక్టివేషన్ అవుతుంది. మొత్తం వారంలో 4 రోజులు దీపారాధన చేయాలి, ఇది చేయాలి, మీరే చూస్తారు. అయితే దీనికి ఏంటంటే, మనం చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏమంటారంటే, బాబు నీకు బాడీలో నీకు ఇన్ఫెక్షన్ ఉంది అండ్ నీకు బలం చేకూరడానికి టాబ్లెట్స్ ఇస్తున్నాను, 2-3 రకాల టాబ్లెట్స్ ఇస్తాడు. అంటే ఏమిటి, ఇన్ఫెక్షన్ పోగొట్టడానికి ఒకటి, బలం చేకూర్చడానికి ఒకటి. అలాగే మీ జాతక చక్రంలో 2 గ్రహాల యొక్క ప్రభావం ఇంకో రకంగా మీకు పనిచేస్తూ ఉంటుంది. దానికి ఏం చేయాలో చెప్తాను నేను మీకు. బియ్యం ఉంటాయి, 1 కేజీయో 2 కిలోల బియ్యం తీసుకోండి చక్కగా. దాంతోపాటు తెలుపు రంగు వస్త్రం ఒకటి తీసుకోండి. అదేవిధంగా శనగలు అంటారు, శనగలు మరియు పసుపు రంగు వస్త్రం తీసుకొని ఈ రెండింటినీ కూడా గురువారము లేదా సోమవారము, శుక్రవారం కూడా ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే, ఆర్ మంగళవారము, గురు
సోమ శుక్ర మంగళవారాలు మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో పురోహితుడికి దానంగా ఇచ్చేసేయండి. మీకు దగ్గరలో పురోహితులు లేరు, గుడులు లేవు, అప్పుడు అలాంటి సమయంలో బియ్యపు పిండి అరటికాయల్ని గోవుకు తినిపించండి. ఇది చేయలేని వారు ఈ ప్రక్రియ చేయండి. ఇలా గనక మీరు చేశారు అంటే గుర్తుపెట్టుకోండి, చెప్పినట్టుగా సూర్య నమస్కారాలు ప్లస్ ఇది ఎన్ని రోజులు చేయాలి, మీ దారిద్రం తొలగిపోయిందని మీకు తెలుస్తుంటుంది. అలా చేయగా ఎన్నిసార్లు చేయాలి? నెలకొకసారి చేయండి దానం, లేదా 2 నెలలకు ఒకసారి చేయండి మీకు స్తోమత లేకపోతే. లేదంటే నేను బాగా స్తోమత ఉంది, వారానికి ఒకసారి చేయండి. ఈ దీపారాధన కూడా వారానికి 4 సార్లు చెప్పాను. లేదు నేను రోజు చేయగలనుకుంటే రోజు చేయండి. మీరే చూస్తారు మీ ధనాభివృద్ధి ఎలా ఉందని. దీంతో పాటు ఒక చిన్న ప్రక్రియ ఏంటంటే, నార్త్ వాల్కి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. ఇంట్లో నార్త్ సెంటర్లో ఒక చిన్న డిబ్బీ పెట్టి అందులో ధనం పెట్టేలా చూసుకోండి. సౌత్ వెస్ట్లో పొరపాటును కూడా డబ్బులు పెట్టకండి. ఆగ్నేయంలో ఒక గ్రీన్ బల్బ్ పెట్టండి. మీకు మీ ధనాభివృద్ధి దినాభివృద్ధి అవుతూ అద్భుతమైనటువంటి సక్సెస్ మీరు పొందుతారు. లక్ష్మీ ప్రాప్తిని కూడా మీరు పొందుతారు. మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, పాయింట్ నెంబర్ 1, ఇది కంటిన్యూస్గా చేయండి. మీరు రెగ్యులర్గా చేయడం ప్రాక్టీస్ చేయండి. అంతేగాని కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆపేస్తే మాత్రం ఈ ప్రక్రియ ద్వారా నేను ఇప్పుడు చెప్పినటువంటి దానం కావచ్చు, మంత్రం కావచ్చు, వీటి ద్వారా మీకు ఉపయోగం ఉండదు. ఏది రెగ్యులర్గా చేయకపోతే. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి చాలా చక్కగా మజిల్స్ రావాలనుంది, అంటే మంచి బాడీ బిల్డర్ అవ్వాలనుంది. జిమ్కి రెగ్యులర్గా 1 or 2 అవర్స్ రెగ్యులర్గా వెళ్తేనే అతనికి బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది. కానీ ఏదో వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 4 రోజులు చేసి మళ్ళీ 2 రోజులు మానేయడము, ఇలా చేస్తే ప్రాక్టికల్గా మనకి ఎలా అయితే బాడీ ఫిట్నెస్ పెరగకుండా అతని జీవితాంతం చేసినా దాని ఉపయోగం ఎలా ఉండదో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మంత్ర సాధన కావచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక్కొక్క లగ్నానికి చెప్పాను, దాని పరంగా ఆ రాశిపరంగా కావచ్చు, మీరు రెగ్యులర్గా చేస్తేనే దాని ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అదంతా ఒక సిస్టమేటిక్ పరంగా మీ యొక్క పూర్వజన్మ కర్మని తొలగిస్తూ మీకు యోగాన్ని ఇచ్చేటువంటి దిశ వైపు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది మీరు మధ్యలో బ్రేక్ చేశారనుకోండి, అది అక్కడికి ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది రెగ్యులర్గా చేయడం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే, కండిషన్స్లో చాలామందికి చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి. నేను ఉండవనట్లేదు. పొరపాటును కూడా మీరు ఈ ప్రక్రియ కొంతసేపు చేశారు, మిగతా టైం అంతా కూడా అయ్యో ఇలా ఉంది, ఏం నెగిటివ్ అవుతుందో అని చెప్పి నెగిటివ్ని అసలు థింక్ చేయకండి. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ని పొరపాటును కూడా థింక్ చేయకండి. ఇక మూడవది, ఈ ప్రక్రియలో ఆల్రెడీ చెప్పానండి మీకు, భగవంతుడికి సమర్పిస్తూ చేయండి అని. ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే నాకు సమర్పిస్తారో, ఫలాపేక్ష రహితంగా అంటూ ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడు, అప్పుడు ఖచ్చితంగా మనకి దాని యొక్క ఫలితం అనేటువంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చేసాను, ఆయనే నాకు ఇస్తాడు అనుకోండి. పర్టికులర్గా ఈ ఫలితమే రావాలనేటువంటిది మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని. గవర్నమెంట్ జాబ్లో చిన్న జాబ్ రావాలా, లేకపోతే అంతకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా హై లెవెల్లో ఇవ్వాలనేటువంటిది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఏంటంటే, జనరలైజ్డ్గా చెప్పాను నేను మీకు. పర్సనల్ చార్ట్స్లో మళ్ళీ కొన్ని మార్పులు వస్తాయి. అంటే ఏంటి, ఇంకొంచెం ఇన్డెప్త్గా, అంటే ఈ గ్రహం ఇక్కడ ఉంది, కానీ ఈ గ్రహం ఇక్కడి నుంచి ఇంకో గ్రహంతో కలిసినప్పుడు ఇంకోటి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ పర్సనల్ చార్ట్ కూడా చాలా ముఖ్యం ఇక్కడ. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకుంది పర్సనల్ చార్ట్లు ఉన్నా లేకపోయినా ఈ లగ్నం వారికి, ఈ రాశి వారికి ఇది చేసుకోవచ్చు. అయితే పర్సనల్ చార్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే, మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, సమయము, ప్రాంతము కూడా చాలా ముఖ్యం. సమయము, ప్రాంతం వల్ల మీ లగ్నం తెలుస్తుంది. లగ్నాన్ని బట్టి మీరు ఏ దిశలో ప్రయాణం చేస్తే, అంటే మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటే లైఫ్లో ఎదుగుతారనేటువంటిది తెలుస్తుంది. మీ ధనాధిపతిని బట్టి మీకు ఏ మార్గాల్లో ధనయోగం ఉంది, మీ యొక్క ప్రయత్న భావాన్ని బట్టి మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మీరు ఏ దిశలో ఉంటే, అంటే గృహంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఏ దిశలో ఉంటే మీకు బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సంతానం విషయాలు కావచ్చు, పూర్వజన్మ కర్మ కావచ్చు, వివాహ జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ విషయం కావచ్చు, మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి, వృత్తి వ్యాపార విషయాల్లో, అంటే వృత్తినిచ్చే ప్లానెట్ ఒకటి ఉంటుంది, పర్టికులర్గా వ్యాపారాన్ని ఇచ్చే ప్లానెట్ ఉంటుంది. ఆ రెండిట్లో ఏది బలంగా ఉంది, దాన్ని బట్టి జాబ్ చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా. ఒకవేళ వ్యాపారం చేస్తే
ఏ వ్యాపారం చేస్తే మీకు కలిసి వస్తుంది, అది ఎప్పటి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది, లేదా మీ పేరు మీద చేస్తే బాగుంటుందా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద చేస్తే బాగుంటుంది, వాళ్ళకి అది మరి యోగిస్తుందా లేదా, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకాలు ఉంటాయి. కొంతమందికి ఇక్కడ ఉండకుండా విదేశాలకు వెళ్తే బాగుంటుంది, అలాంటి వాళ్ళకి విదేశీ ధనయోగాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు అది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే మన జీవితం అంతా ఇక్కడే అయిపోతుంది, వెళ్ళరు, దాని ద్వారా వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతుంటారు. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకొని ఆ అమ్మవారి అనుగ్రహంతో, నవగ్రహాల అనుగ్రహంతో మీరు సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.